హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు టీచింగ్ బ్లాగ్స్. ఈరోజు డే 31 ఈవినింగ్ టైం టేబుల్ ప్రకారం మన వీడియో డిఎస్సి సైన్స్ గ్రాండ్ టెస్ట్ 24 బిట్లు 12 మార్కులు, అంటే కంటెంట్ 8 మార్కులు 16 బిట్లు, మెథడ్స్ 4 మార్కులు 8 బిట్లు. సిలబస్ పూర్తిగా అంటే 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పూర్తి సిలబస్ని కవర్ చేస్తూ 24 బిట్లు తయారు చేయడం జరిగింది. మెగా డిఎస్సిలో నీకు ఒక పోస్ట్ రాసి పెట్టుకోవాలంటే ఈ రోజు నుంచే నువ్వు పక్కా ప్లాన్తో 100% ఎఫర్ట్ని పెట్టి చదివితే మాత్రమే నీకు పోస్ట్ రాసి పెట్టుకుని ఉండొచ్చు. ఇంకా మనం ఈరోజు టైం టేబుల్ ప్రకారం వీడియోలోకి వెళ్దాం. సైన్స్ గ్రాండ్ టెస్ట్ ముందుగా క్వశ్చన్ అండ్ ఆప్షన్స్ చదువుతాను, లాస్ట్లో ఆన్సర్ రివీల్ చేస్తాను. ఒకటవది, శైవలాలు క్రింది ఏ ప్రత్యుత్పత్తి విధానం ద్వారా వాటి సంఖ్యను పెంచుకుంటాయి? కోరకీభవనం, ముక్కలగుట, సిద్ధ బీజాల ఉత్పత్తి, సహజీవనం. రెండవది, టైఫాయిడ్ వ్యాధి క్రింది వేటి వలన వ్యాప్తి చెందును? గాలి, నీరు, దోమలు, బి మరియు సి. మూడవది, తేనె పట్టును గుడ్లు పొదగడానికి సుమారు ఎన్ని డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేటట్లు చూడటం కూలీ ఈగల పని? 35 డిగ్రీల సెంటీగ్రేడ్, 33 డిగ్రీల సెంటీగ్రేడ్, 37 డిగ్రీల సెంటీగ్రేడ్, 32 డిగ్రీల సెంటీగ్రేడ్. నాలుగవది, దృష్టికి మరియు వినడానికి ప్రతిచర్యలను చూపేది మస్తిష్కం, ద్వారగోర్ధం, మధ్యాముఖం, మధ్య మెదడు. ఐదవది, నిజ కేంద్రక జీవులలో కణ శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుంది? కణద్రవ్యం కేంద్రకం మైట్రోకాండ్రియా. ఆప్షన్ ఏ 2, 3, ఆప్షన్ బి 1, 2, 3, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 1, 3. ఆరవది, నీళ్ల విరోచనాలు, ల్యూకోసైట్ల తగ్గిపోవడము, జీర్ణ వ్యవస్థలో శ్లేష్మ సమస్యలు అనేవి ఏ విటమిన్ లోపం యొక్క లక్షణాలు? పైరిడాక్సిన్, ప్యాంటోథెనిక్ ఆమ్లం, ఫోలిక్ యాసిడ్, బయోటిన్. నెక్స్ట్ బిట్. ఏడవది, క్రింది ఏ ఎంజైమ్కు ఆంత్రమూలం స్రవించే ప్రదేశం కాదు? పైత్యరసం, ఎమైలేజ్, ట్రిప్సిన్, పెప్టిడేజెస్. ఎనిమిదవది, పుపుస సిరల నుండి రక్తం ఎక్కడికి వెళుతుంది మానవుని గుండెలో? ఎడమ కర్ణిక, కుడి కర్ణిక, అగ్రత్రయ కవాటం, అగ్రద్వయ కవాటం. నెక్స్ట్ బిట్. తొమ్మిదవది, నేలబొగ్గును శుద్ధి చేశాక ఏ పదార్థాన్ని స్టీలు లోహాల సంగ్రహంలో ఉపయోగిస్తారు? కోల్ తారు, కోక్, కోల్ గ్యాస్, బి అండ్ సి. పదవది, డ్రాపర్ నాజిల్ను నీటిలో ముంచిన దాని బల్బును నొక్కినప్పుడు డ్రాపర్లో గాలి బుడగల రూపంలో బయటికి వెళ్ళడం కనిపిస్తుంది. మనం ఒక్కసారి బల్బుపై పీడనాన్ని తొలగిస్తే డ్రాపర్లోకి నీరు చేరును. డ్రాపర్లో నీరు పెరగడానికి గల కారణం నీటి పీడనం, భూమి గురుత్వాకర్షణ, రబ్బర్ బల్బు ఆకారం, వాతావరణ పీడనం. 11వది, ఒక వస్తువు 1 సెకనులో 20 కంపనాలు చేస్తే దాని పౌనఃపున్యం ఎంత? 20 డెసిబెల్స్, 1/20 డెసిబెల్స్, 200 డెసిబెల్స్, ఏదీ కాదు. 12వది, ప్లాస్టిక్ వాడకంలో నీవు గుర్తుంచుకోవాల్సిన 5R నియమంలో లేనిది? రెఫ్యూజ్, రీఅరేంజ్, రెడ్యూస్, రికవర్. 13వది, ఘన సోడియం క్లోరైడ్ స్ఫటికాలు ఏ రంగులో ఉంటాయి? ముదురు గోధుమ, లేత గోధుమ, తెలుపు, పసుపు. 14వది, బెంజీన్ సందిగ్ధ కోణం 42 డిగ్రీలు అయితే బెంజీన్ వక్రీభవన గుణకం కనుక్కోండి. సైన్ 42 degrees = 0.6691. 1.51, 0.6691, 1.69, 6.691. 15వది, క్రింది వారిలో దేని విశిష్టోష్ణం ఎక్కువ? సముద్రపు నీరు, నీరు, మంచు, కిరోసిన్. 16వది, సౌర వ్యవస్థలో తూర్పు నుండి పడమరకు తిరిగే గ్రహాలు ఏవి? శుక్రుడు, యురేనస్, నెప్ట్యూన్. ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 1, 2, ఆప్షన్ సి 1, 2, 3, ఆప్షన్ డి 2. నెక్స్ట్ బిట్. మెథడ్స్ నుంచి ఇకన 17వది, శాస్త్రం అంటే జ్ఞాన సముపార్జనే గాక జ్ఞానాన్ని మెరుగుపరిచే ప్రక్రియ కూడా అని నిర్వచించింది ఎవరు? ఫ్రెడరిక్ ఫిట్జ్పాట్రిక్, లెక్సికన్ వెబ్స్టర్ డిక్షనరీ, రిచర్డ్సన్, కార్ల్ పియర్సన్. 18వది, యథార్థాలను ఒక చోట కూర్చినప్పుడు అవి మాదిరి సంబంధాలను సూచిస్తాయి. ఈ వివరణను ఏమంటారు? భావన, పరికల్పన, సామాన్యీకరణ, సూత్రం. 19వది, సర్ సివి రామన్ గారికి బ్రిటిష్ ప్రభుత్వం ఏ సంవత్సరంలో నైట్హుడ్ సర్ బిరుదు ఇచ్చింది? 1928, 1929, 1930, 1924. 20వది, అనతి కాలంలో చేరగల గమ్యాలను ఏమంటారు? ఉద్దేశాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు, ఆశయాలు. 21వది, 1, 2 తరగతుల వారికి పరిసరాల విజ్ఞానంను క్రింది ఏ పాఠ్యపుస్తకాల ద్వారా బోధిస్తారు? ఈవీఎస్, భాష, గణితము, బి మరియు సి. నెక్స్ట్ బిట్. 22వది, డయోరమా అనేది ఎడ్గర్ డేల్ అనుభవ శంకువులో ఏ వర్గానికి చెందినది? కల్పిత అనుభవాలు, ప్రత్యక్ష అనుభవాలు, క్షేత్ర పర్యటనలు, ప్రదర్శనలు.
23 జిల్లా వైజ్ఞానిక కేంద్రానికి వైస్ చైర్మన్, డిఈఓ, డిప్యూటీ ఈఓ, జేసీ, డైట్ ప్రిన్సిపాల్. నెక్స్ట్ బిట్ లాస్ట్ బిట్ 24వది మానసిక చలనాత్మక రంగానికి సంబంధించి ఎన్ని విద్యా ప్రమాణాలు కలవు? 5, 6, 4, 2. ఇవి ఫ్రెండ్స్ 24 బిట్లు. మనకి సైన్స్ గ్రాండ్ టెస్ట్ నుంచి 24 బిట్లు 12 మార్కులు ఇవ్వడం జరిగింది. ఈ బిట్లన్నీ ఆన్సర్లు నా దగ్గర రాసుకుంటే ఇప్పుడు రివీల్ చేయబోయే ఆన్సర్లు బట్టి మీకు ఎన్ని వచ్చాయి కామెంట్ రూపంలో తెలియచేయండి. బిట్లన్నీ డిఎస్సీ లెవెల్లో ఉన్నాయో లేదో కూడా తెలియచేయండి. అలా అయితే మరింత గ్రాండ్ టెస్టులు చేయడానికి కూడా మరింత ప్రోత్సాహంగా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా బిట్ల యొక్క ఆన్సర్ చూద్దాం. 1వది శైవలాలు క్రింది ఏ ప్రత్యుత్పత్తి విధానం ద్వారా వాటి సంఖ్యను పెంచుకుంటాయి? ఆన్సర్ ఆప్షన్ బి మొక్కలగుట అనే ప్రక్రియ ద్వారా వాటి యొక్క సంఖ్యను పెంచుకుంటాయి. 2వది టైఫాయిడ్ వ్యాధి క్రింది వేటి వలన వ్యాప్తి చెందును? ఆన్సర్ ఆప్షన్ బి నీరు వలన ఈ వ్యాధి వ్యాప్తి చెందును. 3వది తేనె పట్టును గుడ్లు పొదగడానికి సుమారు 8 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేటట్లు చూడటం కూలీ ఈగల పని. ఆన్సర్ ఆప్షన్ ఏ 35 డిగ్రీల సెంటీగ్రేడ్. 4వది దృష్టికి మరియు వినడానికి ప్రతిచర్యలను చూపేది. ఆన్సర్ ఆప్షన్ డి మధ్య మెదడు దృష్టికి వినికిడికి సంబంధించి ప్రతిచర్యలు చూపిస్తుంది. 5వది నిజ కేంద్రక జీవుల్లో కణశ్వాసక్రియ ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి 1, 3 అంటే కణద్రవ్యంలో జరుగుతుంది సగభాగం, మైట్రోకాండ్రియాలో కొంత భాగం జరుగుతుంది. 6వది నీళ్ల విరోచనాలు, ల్యూకోసైట్ల తగ్గిపోవడం, జీర్ణ వ్యవస్థలో శ్లేష్మ సమస్యలు అనేవి ఏ విటమిన్ లోపం యొక్క లక్షణాలు? ఆన్సర్ ఆప్షన్ సి ఫోలిక్ యాసిడ్ దాని లోపం వలన ఇవన్నీ జరుగుతాయి. నెక్స్ట్ బిట్ 7వది క్రింది ఏ ఎంజైమ్కు ఆంత్రమూలం స్రవించే ప్రదేశం కాదు? ఆన్సర్ ఆప్షన్ డి పెప్టిడేజెస్. ఈ పెప్టిడేజెస్ అనేది ఆంత్రమూలం స్రవించదు, చిన్న ప్రేగు గోడలు స్రవిస్తాయి. 8వది పుపుస సిరల నుండి రక్తం ఎక్కడికి వెళుతుంది? మానవుని గుండెలో. ఆన్సర్ ఆప్షన్ ఏ ఎడమ కర్ణిక. పుపుస సిర నుంచి రక్తం ఎడమ కర్ణిక చేరుతుంది. నెక్స్ట్ బిట్ 9వది నేల బొగ్గును శుద్ధి చేశాక ఏ పదార్థాన్ని స్టీలు లోహాల సంగ్రహణలో ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి కోక్ను స్టీలు మరియు లోహాల సంగ్రహణలో ఉపయోగిస్తారు. 10వది డ్రాపర్ నాజిల్ను నీటిలో ముంచిన దాని బల్బును నొక్కినప్పుడు డ్రాపర్లోని గాలి బుడగల రూపంలో బయటికి వెళ్ళడం కనిపిస్తుంది. మనం ఒక్కసారి బల్బుపై పీడనాన్ని తొలగిస్తే డ్రాపర్లోకి నీరు చేరును. డ్రాపర్లో నీరు పెరగడానికి గల కారణం? ఆన్సర్ ఆప్షన్ డి వాతావరణ పీడనమే ఈ డ్రాపర్లో నీరు పెరగడానికి గల ప్రధానమైన కారణం. 11వది ఒక వస్తువు 1 సెకండ్లో 20 కంపనాలు చేస్తే దాని పౌనఃపున్యం ఎంత? ఆన్సర్ ఆప్షన్ డి నన్. ఎందుకంటే పౌనఃపున్యానికి ప్రమాణం హెడ్జెస్, డెసిబల్స్ కాదు. 12వది ప్లాస్టిక్ వాడకంలో నీవు గుర్తుంచుకోవాల్సిన 5R నియమంలో లేనిది? ఆన్సర్ ఆప్షన్ బి రీఅరేంజ్ అనేది 5Rలో లేదు. 13వది ఘన సోడియం క్లోరైడ్ స్ఫటికాలు ఏ రంగులో ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ ముదురు గోధుమ రంగులో ఈ ఘన సోడియం క్లోరైడ్ స్ఫటికాలు ఉంటాయి. 14వది బెంజీన్ సందిగ్ధ కోణం 42 డిగ్రీలు అయితే బెంజీన్ వక్రీభవన గుణకం కనుక్కోండి. ఆన్సర్ ఆప్షన్ ఏ 1.51. ఎలా అంటే వక్రీభవన గుణకం = 1/sin θ, sin 42 కాబట్టి 1/0.6691 విలువ 1.51 వస్తుంది. 15వది క్రింది వారిలో దేని విశిష్టోష్ణం ఎక్కువ? ఆన్సర్ ఆప్షన్ బి నీటి విశిష్టోష్ణం ఎక్కువ. సముద్రపు నీరుకి 0.95, మంచు కిరోసిన్కి 0.50 ఉంటుంది. 16వది సౌర వ్యవస్థలో తూర్పు నుండి పడమరకు తిరిగే గ్రహాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ బి 1, 2 అంటే శుక్రుడు, యురేనస్ ఈ 2 తూర్పు నుంచి పడమరకు తిరిగే గ్రహాలు. 17వది శాస్త్రం అంటే జ్ఞాన సముపార్జనే గాక జ్ఞానాన్ని మెరుగుపరిచే ప్రక్రియ కూడా అని నిర్వచించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ ఫ్రెడరిక్ ఫిట్జ్పాట్రిక్. ఈయన యొక్క నిర్వచనమే ఇది. నెక్స్ట్ 18వది యథార్థాలను ఒక చోట కూర్చున్నప్పుడు అవి మాదిరి సంబంధాలను సూచిస్తాయి. ఈ వివరణను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి సామాన్యీకరణ అని అంటారు. 19వది సర్ సివి రామన్ గారికి బ్రిటిష్ ప్రభుత్వం ఏ సంవత్సరంలో నైట్హుడ్ బిరుదు ఇచ్చింది? ఆన్సర్ ఆప్షన్ బి 1929లో ఆ బిరుదు ఇచ్చింది. నెక్స్ట్ బిట్ 20వది అనతి కాలంలో చేరగల గమ్యాలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి లక్ష్యాలు. తక్కువ కాలంలో చేరగల గమ్యాలే లక్ష్యాలు. 21 1-2 తరగతులకు వారికి పరిసరాల విజ్ఞానం క్రింది ఏ పాఠ్యపుస్తకాల ద్వారా బోధిస్తారు? ఆన్సర్ ఆప్షన్ డి బి మరియు సి అంటే లాంగ్వేజ్ మరియు మ్యాథ్స్ ఈ 2 టెక్స్ట్ బుక్ల ద్వారా ఈవీఎస్ని నేర్పుతారు. 22వది డయోరామా అనేది ఎడ్గర్ డెల్ అనుభవ శంకువులో ఏ వర్గానికి చెందినది? ఆన్సర్ ఆప్షన్ ఏ కల్పించబడిన అనుభవాలకు చెందుతుంది ఈ డయోరామా. డయోరామా అంటే వన్ ఆఫ్ ద మోడల్.
23వది జిల్లా వైజ్ఞానిక కేంద్రానికి వైస్ చైర్మన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ డిఈఓ. డిఈఓ గారే వైస్ చైర్మన్. చైర్మన్ ఎవరు అంటే కలెక్టర్. లాస్ట్ బిట్ 24వది మానసిక చలనాత్మక రంగానికి సంబంధించిన ఎన్ని విద్యా ప్రమాణాలు కలవు? ఆన్సర్ ఆప్షన్ డి 2. జ్ఞానాత్మక రంగానికి 3, భావావేశ రంగానికి 2, మానసిక చలనాత్మక రంగానికి 2 విద్యా ప్రమాణాలు కలవు. ఇవి ఫ్రెండ్స్ సైన్స్ గ్రాండ్ టెస్ట్ యొక్క టాప్ 24 బిట్స్. దాదాపుగా సిలబస్ మొత్తం కవర్ చేసేలా చూస్తూ 24 బిట్లు తయారు చేయడం జరిగింది. ఒక గ్రాండ్ టెస్ట్ తయారు చేయాలంటే దాదాపుగా 2 నుంచి 3 గంటలు పడుతుంది. ఎందుకంటే అన్ని టెక్స్ట్ బుక్లు వెతకాలి, అందులోనూ అందరికీ ఈజీగా ఉండాలి, మీడియంగా ఉండాలి, హార్డ్గా ఉండాలి. ఈ 3 లెవెల్లో ఉంటూ కనీసం 90% అయితే బిట్లు ఎవరు చేయకుండా ఉండేటట్లు కూడా ఉండాలి. అవన్నీ లక్షణాలను పాటిస్తూ తయారు చేయడానికి దాదాపుగా 2 నుంచి 3 గంటలు పడుతుంది. సో ఇవన్నీ మీరు చేశాక మీకు ఎన్ని వచ్చే కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే దీన్ని బేస్ చేసుకొని మీరు ఇంకా సైన్స్ని ఇంకెంత బాగా ఇంప్రూవ్ చేసుకొని చదవగలరో కూడా మీకు ఒక అంచనా వస్తుంది. ఆ అంచనా ప్రకారం మరింతగా రివిజన్ చేయండి, సిలబస్ని కంప్లీట్ చేయండి. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. రేపు మార్నింగ్ 8th క్లాస్ తెలుగు ఫుల్ టెక్స్ట్ బుక్ బిట్స్తో మీ ముందు ఉంటాను. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.